బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మియాపూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా చూపిస్తుంది. మియాపూర్లోని 100 సర్వే నంబర్లో భారీ అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తుంది. సర్వే నంబర్ మార్చేసి అక్రమంగా నిర్మాణం జరిపారని ఫిర్యాదులు వచ్చాయి. హెచ్ఎండిఏ వేసిన ఫెన్సింగ్ తొలగించి అక్రమ నిర్మాణం చేపట్టడంపై ఫిర్యాదులు వచ్చాయి. ఆమీన్పూర్ మున్సిపాలిటీ సర్వే నెంబర్ 307, 308లో పర్మిషన్ తీసుకుని సర్వే నెంబర్ 100లో నిర్మాణం చేపట్టారు. బాహుబలి క్రేన్ సహాయంతో అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. రెడ్డిగా హైదరాబాద్ మియాపూర్లో అయితే అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా జులిపించింది. సో సర్వే నెంబరు మార్చి అక్రమంగా నిర్మించిన భవనాన్ని అయితే హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే ఏదైతే అటు సర్వే నెంబర్లో ఒకసారి సర్వే నెంబర్ మార్చి కూడా ఈ నిర్మాణం చేపట్టడంతో హైడ్రాకి అయితే ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు మేరకు వచ్చిన హైడ్రా అయితే త్వరితగతినైతే అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తూ కూడా పనులైతే చేస్తున్నారు. బాహుబలి క్రెయిన్ తో కూడా ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. అయితే సో హైడ్రా ప్రారంభించినప్పటి నుంచి కూడా సుమారుగా పెద్ద మొత్తంలో కూడా అక్రమ కట్టడాలను అయితే కూల్చివేస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా హైడ్రాకి ఇంకా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. సో మనం చూస్తున్నాము అతి పెద్దదైన బాహుబలి క్రేన్ తో కూడా ఈ అక్రమ కట్టడాన్ని అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మియాపూర్లో మరో అక్రమ కట్టడం బయటపడడంతో కూడా హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. అసలు ఫిర్యాదుదారులు ఏం చెప్తున్నారు? సో సర్వే నెంబర్ మార్చి కూడా ఈ అక్రమ కట్టడాలకైతే పాల్పడినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రామాపూర్, మియాపూర్ ఈ ప్రాంతాల్లో పెద్ద ప్రభుత్వ భూములను ఆక్రమించి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు కూడా తాజాగా హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదులు వస్తాయి. అందులో భాగంగానే పూర్తిస్థాయి ఎంక్వైరీ స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులను కావచ్చు, సంబంధిత జిహెచ్ఎంసీ అధికారుల నుంచి కూడా పూర్తిస్థాయి నివేదిక తీసుకున్న అనంతరమే ఇటు హైడ్రా చర్యలకు సిద్ధమైంది. అక్రమ నిర్మాణాలపైన ఉక్కుపాదం మోపుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మియాపూర్ లోని సర్వే నెంబర్ 337, 338 సర్వే నెంబర్ల పక్కనే ఉన్నటువంటి 101 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమిలోకి చొరబడి అంటే ఇక్కడ మిగతా సర్వే నెంబర్లను బై నెంబర్లతో బై 1 కానీ బై 3 కానీ చేసుకుంటూ అక్రమ నిర్మాణాలకు అక్రమంగా అనుమతులు తీసుకుని స్థానికంగా ఉండేటువంటి అధికారులకు కొంత మేనేజ్ చేసి ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు కూడా హైదరాబాద్ దృష్టికి వచ్చింది. 400 గజాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున 5 నుంచి 6 అంతస్తుల భవనాలను అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నట్లు కూడా హైడ్రా తాజాగా నివేదికలు కూడా గుర్తించిన పరిస్థితి. అయితే వివిధ పార్టీగా కూడా ఈ 400 గజాలతో పాటుగా పార్ట్ ఏ, పార్ట్ బి అని కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తున్నట్లు కూడా హైడ్రా గుర్తించింది. 473 గజాలని కొత్తగా ఆక్రమించి 6 అంతస్తుల 5 నుంచి 6 అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నట్టుగా కూడా గుర్తించింది. ఇందులో ఫేక్ ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ కూడా వీరు బాను కన్స్ట్రక్షన్ యజమానులు ఈ విధంగా స్కీమ్స్ ఇచ్చి ఈ విధంగా నిర్మాణాలు చేస్తున్నట్లు కూడా గుర్తించింది. ఫేక్ డీడీల ద్వారా, ఫేక్ ఎల్ఆర్ఎస్ ద్వారా అన్ని అనుమతులు ఉన్నట్టు అధికారులకు తప్పుగా పంపించే విధంగా కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మిస్తున్నట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. అందులో పూర్తిగా 5 అంతస్తుల భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తుంది. ఈ ప్రాంతంలో మరికొన్ని అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించినట్లుగా కూడా హైడ్రాకు తాజాగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో స్థానికంగా ఉండేవారు కూడా పెద్ద ఎత్తున ఈ అక్రమ నిర్మాణాలను వ్యతిరేకిస్తూ ఆ గతంలో కూడా అనేక ఫిర్యాదులు చేశారు. తాజాగా ఫిర్యాదులపైన హైడ్రా ఈ యాక్షన్ తీసుకుంటుంది. కానీ నిర్మాణ అక్రమదారులు మాత్రం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం గతంలో ఏదైతే ఫేక్ చూపిస్తున్నటువంటి డాక్యుమెంట్ల ద్వారా మాకు అన్ని అనుమతులు ఉన్నాయని కూడా ఇటు కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఉండే అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా పూర్తిగా సర్వే చేసి పూర్తి నివేదిక తీసుకుని ప్రభుత్వ స్థలమని నిర్ధారించిన అనంతరమే కూడా ఈ కూల్చివేతలు చేపడుతున్నట్టుగా కూడా హైడ్రా నుంచి ఒక అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. సో ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హైడ్రా హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అఖిల సాగర్, అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ వేసిన ఫెన్సింగ్ కూడా వారు తీసేసి ఈ భవన నిర్మాణం నిర్మించినట్టయితే తెలుస్తుంది. అంటే ఏం చేయలేరన్న ఉద్దేశంతోనే ముందుకెళ్లారనుకోవచ్చు. అసలు దీని యజమానులు ఎవరు బయటకు వచ్చారా ఇప్పటివరకు? బాను కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో అనేక అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు కూడా గుర్తించారు. అయితే
ప్రైవేటు స్థలాల్లో అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా ఇప్పటికే తేల్చి చెప్పింది. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ప్రైవేటు స్థలాల విషయంలో హైడ్రా తొలికి వెళ్ళదు. కేవలం ప్రభుత్వ స్థలాన్ని, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పి గతంలో కూడా హైడ్రా చెప్పింది. అయితే ఇక్కడ హెచ్ఎండిఏకి సంబంధించిన కావచ్చు దాని ఫినిషింగ్ ని తొలగించి సర్వే నెంబర్లను మార్చి ఇక్కడ అధికారులను, స్థానికంగా ఉండే అధికారులను తప్పుదోవ పట్టించడం, కొంతమంది కింది స్థాయి అధికారులను, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మేనేజ్ చేస్తూ ప్రభుత్వ స్థలాలను కొంత ఆక్రమించే విధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. హైడ్రా పక్షంలో జీఎస్ఎంసీకి సంబంధించిన కావచ్చు, మున్సిపాలిటీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. అందులో ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా పెన్షన్ ని తొలగించి ఎల్ఆర్ఎస్ ఈడీలను కూడా పూర్తిగా సృష్టించి విధంగా చేస్తున్నట్లుగా కూడా హైడ్రా నిర్ధారించింది. అందులో భాగంగానే ఈ రోజు చర్యలు చేపడుతుంది. సో మిగతా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన నిర్మాణాలపైన కూడా ఇదే తరహాలో చర్యలు ఉంటాయని కూడా హైడ్రా చెప్పిన పరిస్థితి. మరోవైపు భాను కన్స్ట్రక్షన్ యజమానులు మాత్రం అవన్నీ కూడా నిజమే అంటూ కొంత నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ హైడ్రా కీలకంగా ఇక్కడ అన్ని సంబంధిత అధికారులకు సంబంధించినటువంటి హెచ్ఎండిఏ కావచ్చు, ఇటు రెవెన్యూ కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలించి ప్రభుత్వ స్థలంలో ఎంతవరకు ఆక్రమించిందన్న అంశాన్ని పూర్తిగా నిర్ధారించిన అనంతరమే కూల్చివేతలు చెప్తున్నట్లుగా కూడా హైడ్రా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సాగర్, అయితే ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఇంకా ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉన్నాయా? సో ఎందుకంటే యాజమాన్యం ఇప్పటికే ఇప్పుడు ఉన్న నిర్మాణాన్ని కూడా అబద్ధాన్ని కూడా నిజమని చెప్పించేలా, నమ్మేలా కూడా చేస్తూ వస్తుంది. సో వారికి సంబంధించిన ఇంకా లేఅవుట్లు కానీ, అక్రమ కట్టడాలు కానీ, వాటిపై ఏమైనా హైడ్రా ఇప్పుడు చెక్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే హైడ్రా ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రభుత్వ స్థలాలను ఎక్కడైతే ఆక్రమణలు గురవుతున్నాయో వారిపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కొన్ని ఓపెన్ ప్లాట్స్ కూడా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే వాటిపైన కూడా ఫెన్సింగ్ చేస్తూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేస్తుంది. అయితే ఇక్కడ మాదాపూర్ తో పాటుగా మియాపూర్, చందానగర్ ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులను తప్పుదోవ పట్టించి, కోర్టులను తప్పుదోవ పట్టించి, నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా కూడా, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా కూడా హైడ్రాకు తాజాగా ఫిర్యాదులై అందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలించి, ఎందుకంటే ఈ గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఇరిగేషన్ అధికారులే కావచ్చు, సంబంధిత రెవెన్యూ అధికారుల, హెచ్ఎండి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలించిన అనంతరం కూడా హైడ్రాకు ఒక నివేదిక వెళ్తుంది. ఆ నివేదికలో ఖచ్చితంగా హైడ్రా అధికారులు కూడా అందులో పాల్గొంటారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలని చెప్పి నిర్ధారించిన అనంతరమే హైడ్రా చర్యలు తీసుకుంటుంది. అయితే ఇంకా ఇక్కడ మియాపూర్ సర్వే నెంబర్లతో పాటుగా మరికొన్ని ప్రభుత్వ స్థలాలను కూడా కొంతమంది ఆక్రమించినట్లుగా కూడా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దానిపైన కూడా క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది. సో అన్ని రకాల సర్వేలు, నివేదికలు వచ్చిన అనంతరం కూడా వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హైడ్రా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.